మీరు వర్క్ చేసిన టెక్నీషియన్స్ అండ్ అలానే హీరోస్ గురించి ఒకసారి మాట్లాడుకుంటా. అంటే ఇప్పటివరకు మనం చెప్పిన లిస్ట్‌లో. సో, 'క్రిష్' గారితో స్టార్ట్ చేస్తే ఇది 'గమ్యం' అన్నది 'క్రిష్' గారికి ఫస్ట్ ఫస్ట్ మూవీ. ఆయనకి ఫస్ట్ మూవీ. లక్కీగా మంచి క్యారెక్టర్. ఆయన కూడా మంచి టెక్నీషియన్ అండి. మనం చేసింది కూడా ఏం లేదు. ఆయనకి ఏం కావాలో ఆయనే మొత్తం మూవ్‌మెంట్‌తో సహా చేసి చూపించారు. ఐ జస్ట్ ఇమిటేటెడ్ హిమ్. ఆయన డిడ్ంట్ యాక్ట్. ఐ జస్ట్ డిడ్ వాట్ హి డిడ్. ఆయన ఏం చేశారో అది చేసి చేయడం అంతే. జస్ట్ ఇమిటేషన్. అది. అండ్ 'రాజమౌళి' గారి ఈ ఫినామినల్ గ్రోత్ చూస్తే మీకెలా అనిపిస్తూ ఉంటుంది? వండర్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి. అలాంటి వ్యక్తి మన తెలుగు వాడై ఉండడం అనేది ఎన్నో జన్మల పుణ్యం మనం చేసుకున్నట్టు. ఇవాళ రాజమౌళి ఈస్ నోన్ టు ది ఎంటైర్ వరల్డ్. ప్రపంచం అంతా తెలిసిన టెక్నీషియన్ ఆయన. సో అలాంటి వాడు మన తెలుగు వాడైనందుకు మనం భగవంతుడికి చాలా కృతజ్ఞుడై ఉండాలి మనం. అంత వండర్ఫుల్ పర్సన్ ఆయన. వ్యక్తిగా కూడా అంతే. ఆయన ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయరు. అంటే నేను క్యారెక్టర్ ఇచ్చాను కదా! ఆయన వచ్చి థాంక్స్ చెప్పలేదు మనకి. ఆ ఇరిటేషన్ వస్తది ఆయనకి థాంక్స్ చెప్పామంటే. ఎందుకు థాంక్స్ అండి? అంటాడు. నేను షాక్ ఫస్ట్ డే. గుండె దమదమ కొట్టేసుకునింది. సింహాద్రి చేశాం. చేసిన తర్వాత బిగ్గెస్ట్ హిట్ అండ్ టాక్ వచ్చేసింది. వస్తే కనీసం మాకేందంటే మెడ్రాస్‌లో నుంచి వచ్చినోళ్ళం కదా! ఆ వినయము వాళ్ళకి మనం కృతజ్ఞతగా ఉండాలనేటటువంటిది మాకు ఇంజెక్ట్ చేయబడింది. సో అందుకని నేను ఐ వెంట్ టు హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్నా. అప్పటిదాకా షాపింగ్ మాట్లాడుతున్నాడు. చాలా సరదాగా మాట్లాడుతున్నాడు. మారిపోయింది ముఖం. దేనికంటే థ్యాంక్స్ అని అన్నాడు. గుండె చల్లనింది ఒక్కసారి. సరదాగా నవ్వుతున్నాడు. ఉన్నట్టుండి ముఖం మారిపోయి దేనికంటే థ్యాంక్స్ అని అన్నాడు. గుండె దమదమ కొట్టేసుకుంది. ఇదేంట్రా బాబు ఇలా మారిపోయాడు. ఎందుకంటే థ్యాంక్స్ ఏం చేసామని? మాకు మీ సర్వీసెస్ కావాలి. ఆ క్యారెక్టర్కి మీరే ఫిట్ అనుకున్నాము. అందుకని మేము ఇచ్చాం. మిమ్మల్ని వాడుకున్నాం మేము. ఆ క్యారెక్టర్కి మీరు ఫిట్ అనుకున్నాం కాబట్టి మేము ఇచ్చాం. దానికి థ్యాంక్స్ ఏంటి? నో థ్యాంక్స్. థ్యాంక్స్ గివింగ్ అట్లాంటి ఏం అక్కర్లేదు. వీ నీడ్ యూ నీడ్ మీ. దట్స్ ఆల్. నో థ్యాంక్స్. అట్లాంటి వ్యక్తిత్వం అనమాట. ఓకే. వావ్! గ్రేట్. వండర్ఫుల్ పర్సన్ అండి. వండర్ఫుల్ పర్సన్. ఏమి ఎక్స్‌పెక్ట్ చేయరండి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి. బట్ అలానే 'రాజమౌళి' గారి మూవీస్‌లో చేసేవాళ్ళు మాక్సిమం మనకి రిపీట్ అవుతూ ఉంటారు. ఆర్టిస్టులు అన్నవాళ్ళు చాలా మటుకు మూవీస్‌లో. తక్కువే ఉంటారు. రిపీట్ కావడం అనేది ఆయన దగ్గర తక్కువే ఉంటుంది. ఆయనకు ఆ సెంటిమెంట్స్ ఈయన ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి పెద్ద హిట్ అయింది. కాబట్టి ఆర్టిస్ట్‌ని మళ్ళీ పిలిపించి వేషం ఇద్దామని అట్లాంటివి సెంటిమెంట్ ప్రకారంగానే కాకపోయినా అట్లాంటివి ఆ క్యారెక్టర్‌కి మనం సెట్ అవుతా ఉంటే మనం ఎక్కడున్నా కూడా పిలిపిస్తారు. సింహాద్రి తర్వాత 2, 3 సినిమాలు చేశారు. అసలు కనీసం పిలుపు కూడా లేదు. నేనేమనుకున్నాను మనం నచ్చలేదేమో ఆయనకి. మినిమం కాల్ కూడా లేదు. చిన్న వేషం కూడా ఇవ్వలేదు అని అంటే మనం ఎక్కడో నచ్చలేదేమో అనుకునే ఫీలింగ్ ఉంది. సడన్‌గా మళ్ళా ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేసి సార్ ఎక్కడున్నారు? 3 రోజులు నుంచి వెతుకుతున్నాం మిమ్మల్ని. డైరెక్టర్ గారు ఆగి ఉన్నారు మీకోసం ఆ క్యారెక్టర్ మీకు ఇవ్వాలని. మీరు ఎక్కడున్నారు సార్ అని టెన్షన్ పడిపోయారు వాళ్ళు. వెళ్ళి అప్రోచ్ చేస్తే మీకోసంగా 2 రోజులు ఆగి ఉందండి అట్లా అట్లా. అంటే ఆయన మైండ్‌లో ఈ క్యారెక్టర్ ఆయన ఇమాజినేషన్‌లోకి సెట్ అయితే అంతే. అంతేగాని మనం 10 సార్లు తిరిగాము. పాపం తిరుగుతున్నాడు కదా మన దగ్గరికి అని జాలితో వేషం ఇవ్వడం అనేది జరగదు. ఆ క్యారెక్టర్‌కి మనం ఫిట్ అంటే మనం కాశీలో ఉన్నా పిలిపిస్తాడు. లేకపోతే లేదు. దట్ ఈస్ ది సైకాలజీ. అండ్ అలానే బోత్ ఎన్టీఆర్ గారు. సో చాలా ఎర్లీ ఏజ్‌లోనే స్టార్ట్ చేశారు ఎన్టీఆర్ గారు కూడా. ఈవెన్ 'సింహాద్రి' చేసినప్పుడు కూడా చాలా యంగ్ ఏజ్. బట్ మూవీ పవర్‌ఫుల్ హిట్. అవును. సింహాద్రిలో ఆయన కాంబినేషన్ పడలేదు నాకు. ఒక సెపరేట్ ట్రాక్‌లో ఉండింది నా క్యారెక్టర్. తర్వాత యమదొంగలో ఉండింది కాంబినేషన్ ఉండింది. తర్వాత ఇంకా రాఖీలో అయితే అల్టిమేట్. ఎందుకంటే ఆయన చేజ్ చేయడం, నన్ను తరుముకోవడం, పెట్రోల్ పోసి తగలబెట్టడం ఇట్లాంటి సంఘటనలు జరిగి ఉన్నాయి కనుక మంచి అనుభవం ఆయనతో. ఈజ్ నైసెస్ట్ పర్సన్. వెరీ స్వీట్ పర్సన్. చెప్పే కన్విన్సింగ్‌గా ఉంటే హి యాక్సెప్ట్స్ ఇట్. వండర్ఫుల్ పర్సన్. అండ్ ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ గురించి చాలా మంది ఏం చెప్తామండి అసలు వాడి చరిత్ర ఎక్కడిది. రామారావు గారికి ఆయన డిటో అని చెప్పాలి. రామారావు గారికి ఎంత కమాండ్ ఉంటుందో డిక్షన్ మీద, ఆ డైలాగ్ డెలివరీ మీద, యాజ్ ఇట్ ఈస్‌గా అంత పవర్ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన తెలుగు పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరే. డైలాగ్ మీద అంత గ్రిప్, అంత మెమరీ, అంత పవర్ఫుల్ డెలివరీ ఆఫ్ డైలాగ్ అనే దాంట్లో ఇంకా ఆయనకి తిరగలేదు. వండర్ఫుల్. ఈస్ ఎ బ్లెస్డ్ చైల్డ్. అక్కడ నుంచి తెచ్చుకున్నాడు ఆయన్ని. కొంతమందిని భగవంతుడు తయారు చేసి పంపించేస్తాడు. వాళ్ళేం పెద్దగా కృషి చేసి సంపాదించాల్సిన అవసరం లేదు. అంతే కదా.
లైక్ చిరంజీవి గారు, లైక్ మన ఆలీ గారు, వీళ్ళంతా అక్కడి నుంచి తయారై వచ్చారు పైన నుంచి. విత్ ఆల్ టాలెంట్స్. ఆలీ గారు ఉన్నారు, ఆయన ఇంతప్పుడే నేషనల్ మన బెస్ట్ యాక్టర్, ఇంతప్పుడు ఫస్ట్ మూవీతో బెస్ట్ యాక్టర్. ఆయన ఎవరు నేర్పారు ఆయనకి యాక్టింగ్ అంటే డివైన్ అంతే. అతన్ని ఒక డిజైన్ చేసి పంపించారు. సో అలాగే చిరంజీవి గారు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నదంటే ఏముండదు. ఎందుకంటే ఆయన అలా చూస్తే ఏదన్నా కొత్త విషయం అలా నిమిషాల్లో పట్టేస్తారు. ఈజ్ ఆల్సో డివైన్ చైల్డ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.